రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చివరిసారిగా ఇందాక అన్నాడు నోరు జారింది చివరిసారి అని, మళ్ళీ 4వ విడత అంటున్నాడు. చివరిసారిగా ఆయన భాషలో అక్క చెల్లెమ్మల్ని మోసం చేయడానికి ఈరోజు ఇంకో మీటింగ్కి అటెండ్ అయ్యాడు ఉరవకొండ, అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గంలో. ఆసరా పథకం కింద చివరి విడత 6,000 కోట్ల పైచిలకు మంజూరు చేస్తున్నానని చెప్పాడు. అయిపోయింది, చివరి విడతే, వెళ్ళిపోవటం ఆయన ఇంటికి. ఆయనే చెప్పాడు నోటితో. ఇవాళ చిక్కటి చిరునవ్వుతో 1 కోటి మంది పైన డ్వాక్రా మహిళల్ని వంచిస్తూ వచ్చాడు. ఇంకా అదే ట్రాన్స్లో ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ బటన్ నొక్కితే నేరుగా మహిళల అకౌంట్లోకి కాదు డబ్బులు పోయేది, నేరుగా వస్తేనే మీ అకౌంట్లోకి అని చెప్తా ఉన్నాడు. వీళ్ళ జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయి, వీళ్ళ ప్యాలెస్లకు వెళ్తూ ఉన్నాయి. 5 ఏళ్ల పాలనలో లక్షలాది మంది మహిళల కన్నీటికి కారణం ఎవరు? మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేస్తుంది ముఖ్యమంత్రి కాదా? మద్యం బ్రాండ్లని నాసిరకం బ్రాండ్లు తయారు చేసి పేదల జీవితాలతో, వాళ్ళ ఆరోగ్యాలతో, వాళ్ళ ప్రాణాలతో ఆటలాడుతుంది జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ సంగతి మహిళలకు తెలియదు అనుకుంటున్నావా? డ్వాక్రా సంఘాలు ఇదేదో ఈయన సృష్టిలాగా చెబుతున్నాడు. డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. అది మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు. మహిళలకి ఆర్థిక స్వావలంబన, సాధికారత సాధించే దిశగా ముందడుగు వేయించినటువంటి మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 1 కోటి మంది పైన మహిళలు డ్వాక్రాలో అనేక రకాలుగా లబ్ధి పొందుతూ ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, మహిళల పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి. ఇలా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చి చేయలేదు రుణమాఫీ అని చెప్తా ఉన్నాడు. స్పష్టంగా ఈ రుణమాఫీ మేము చేసామని చెప్పగలం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి చంద్రబాబు నాయుడు గారు 2014లో డ్వాక్రా రుణాలు మొత్తం 13,655 కోట్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 13,655 కోట్లు. 85 లక్షల డ్వాక్రా మహిళలు అప్పుడుంటే 3 విడతల్లో 10,000 చొప్పున 8,500 కోట్లు రుణమాఫీ చేసాం ఆ రోజు. 8,500 కోట్లు రుణమాఫీ ఖర్చు పెట్టాం. అదేవిధంగా 18-19లో పసుపు కుంకుమ కింద 10,000 కోట్లు ఆ రోజున డ్వాక్రా మహిళలకు ఇచ్చిన సంగతి మీ అందరూ గుర్తు చేస్తూ ఉన్నా. రుణమాఫీ కింద 8,500 కోట్లు, పసుపు కుంకుమ కింద 10,000 కోట్లు. అదేవిధంగా వడ్డీ రాయితీ కింద 2,514 కోట్లు. మొత్తం 24,669 కోట్లు. 24,669 కోట్లు డ్వాక్రా మహిళలకి చెల్లించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. డ్వాక్రా రుణాలు మొత్తం 13,655 కోట్లు అప్పటికుంది. ఆ 10 ఇయర్ 5 సంవత్సరాలు మేము దిగిపోయేటప్పటికి డ్వాక్రా మహిళలకు చెల్లించినటువంటి మొత్తం ఏ రూపేణా అయితే కానీ 24,669 కోట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్వాక్రా మహిళలకు చెల్లించాం. దీన్ని చిలవల పలవలు చేసి అడ్డగోలుగా అబద్ధాలని కాన్ఫిడెంట్గా 1కి 100 సార్లు చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేయడంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి. చాలా గట్టిగా చెబుతాడు అబద్ధాన్ని. అడ్డగోలుగా అబద్ధాన్ని చెప్తాడు, అడ్డగోలుగా ఎదుటోడి మీద వేస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని తిడతాడు, పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు, ఈనాడు, ABN, TV5 అని చెప్పి పత్రికా అధిపతుల్ని, టీవీ ఛానల్ అధినేతల్ని ఇదొక ఆడిపోసుకోవడం అనేది ఆనవాయితీ అయిపోయింది. అంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అతనికి. దీని ద్వారానే లబ్ధి పొందాలి రేపు ఎన్నికల్లో అనుకుంటున్నాడు. వీళ్ళని తిడతానే చంద్రబాబు నాయుడు గారిని, ఈ నలుగురిని తిట్టడం ద్వారా మళ్ళా లబ్ధి పొందాలని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా దాదాపు 1.5-2 సంవత్సరాల నుంచి వెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయిపోయింది. ఇవాళ ఏదో మొత్తం ఈ రాష్ట్రంలో
ఇతనే చేసినట్టు, అసలు ఇతనితోటే డ్వాక్రా సంఘాలు వచ్చినట్టు, పెన్షన్లు ఈయన ఇస్తున్నట్టు, ఎప్పుడు అంతకుముందు రుణమాఫీ, రైతులకు ఏ మేలు జరగనట్టు, ఇతను ఇళ్ల పట్టాలు ఈయన ఇచ్చినట్టు, ఇళ్ల స్థలాలు ఇళ్ళు కట్టించింది ఈయనలాగా ఎవడో చేయనట్టు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అమలవుతున్న పథకాలు. పెన్షన్ విధానం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అంచెలంచెలుగా పెన్షన్ విధానం తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటి 60 రూపాయలు ఉండేది, తర్వాత 75 రూపాయలు అయింది, తర్వాత 200 రూపాయలు అయింది. ఆ 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలకి తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. నువ్వు అధికారంలోకి వచ్చిన తెల్లారే 3000 చేస్తానని 250 అని పెంచుకుంటా నిన్న చేసావు 3000. సిగ్గుందా? అడ్డగోలుగా మోసం చేసినాడు నువ్వు. పెన్షనర్ల గురించి వీళ్ళంతా ఈయనకి స్టార్ క్యాంపెయినర్లు లేరంట. కోట్ల మంది డ్వాక్రా రుణాలు తీసుకునేటువంటి మహిళలు, 60 లక్షల పెన్షనర్లు, ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు తీసుకున్న 30 లక్షల మంది మహిళలు, వీళ్ళందరూ స్టార్ క్యాంపెయినర్లు అంట ఈయన ప్రభుత్వానికి రేపు ఎన్నికల్లో. సిగ్గుండాలి. వాళ్ళు కాదు, ఇంకా ఉన్నారు నీకు స్టార్ క్యాంపెయినర్లు. నీ దెబ్బకి అడ్డగోలుగా అక్రమ కేసులు బనాయించబడి జైల్లోకి వెళ్ళినోళ్ళు, దళితులు నువ్వు అధికారంలో తీసుకురావడానికి శ్రమించి, అహోరాత్రులు శ్రమించి 180% పైన ఓట్లేసి అధికార పీఠం మీద కూర్చోబెట్టినటువంటి దళితులు దాదాపు 300 మందిని నువ్వు ఊతకోత కోపించావు. వాళ్ళందరూ స్టార్ క్యాంపెయినర్లుగా ఉండబోతా ఉన్నారు. శిరోముండనాలు చేపించావు, మూత్ర విసర్జన చేపించి అవమానించావు. వాళ్ళందరూ స్టార్ క్యాంపెయినర్లుగా ఉండబోతా ఉన్నారు. కోడికత్తి సీను ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉండబోతా ఉన్నాడు. అబ్దుల్ సలాం మైనార్టీ కుటుంబం, అబ్దుల్ సలాం కుటుంబం నీకు ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉండబోతా ఉంది. వీళ్ళందరూ మీకు స్టార్ క్యాంపెయినర్లే. మహిళలు మద్యపాన నిషేధం ద్వారా నువ్వు తయారు చేసిన మద్యంతో మరణించినటువంటి దీర్ఘకాలిక జబ్బులు పాలైనటువంటి కుటుంబాలన్నీ నీకు స్టార్ క్యాంపెయినర్లే, లక్షలాది కుటుంబాలు. సిగ్గుండాలి చెప్పడానికి. అబద్ధాలు కూడా అడ్డగోలుగా చెప్తా ఉన్నాడు. ఇవాళ మొత్తం కూడా డబ్బులన్నీ నీ అవినీతి అక్రమాల చిట్టా గురించి చెప్పడానికి స్టార్ క్యాంపెయిన్లో లక్షలాది మంది రెడీగా ఉన్నారు, గుర్తుపెట్టుకోమని చెప్పి నేను చెప్తా ఉన్నా. నీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, వస్తున్న వాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ నీకు స్టార్ క్యాంపెయిన్లుగా నిలబడబోతా ఉన్నారు. గతంలో చెప్పావు సింగిల్గా రండి అని. నీకు దమ్ముంటే ఉన్నవాళ్ళందరినీ, ఇప్పుడు ఉన్నవాళ్ళందరినీ పోటీ చేయించు. సిట్టింగ్లందరికీ సీట్లు ఎందుకు మారుస్తున్నావు? నువ్వు అక్క చెల్లెమ్మలను మోసం చేయడానికి, నువ్వు 6000 కోట్లు రిలీజ్ చేయడానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద నీ చివరి దశలో ఇంకా మా మీద ఆడిపోసుకునేది ఏంట? నువ్వేం చేసావు చెప్పి ఈ రాష్ట్రానికి? డ్వాక్రా మహిళలకు నువ్వేం చేసావు? కొత్తగా ఏం చేసావు నువ్వు? ఇవన్నీ గతంలో నుంచి ఉన్నాయే. డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చి మహిళలకి అనేక రకాలుగా స్వావలంబన కల్పించడమే కాకుండా మరి వాళ్ళని అన్ని రకాలుగా పైకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. రాజకీయాల్లో 9% రిజర్వేషన్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. 33% రిజర్వేషన్లు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. నువ్వేం చేసావు అసలు మహిళలకి? మహిళలను మొట్టమొదటిగా గుర్తించింది తెలుగుదేశం పార్టీ. అసలు నీ పాత్ర శూన్యం. ఈ రాష్ట్ర పరిపాలనలో ఈ పరిపాలన ఏదన్నా ఉంది, అధికారం ఏదైనా ఉందంటే అది నీ కోసం, నీ కేసుల కోసం ఉపయోగపడుతుంది తప్ప ఈ రాష్ట్రంలో మహిళలకు కానీ, పురుషులకు కానీ, యువతకు కానీ, విద్యార్థులకు కానీ ఎవరికి పనికిరాకుండా పోయింది నీ పరిపాలన. అమ్మఒడి అంటావు, ఆసరా అంటావు, నువ్విచ్చేదేంటి? గతంలో ఎప్పటి నుంచో ఉన్నాయి అన్ని స్కీములు. ఇవాళ వీళ్ళందరూ నీ వల్ల నష్టపోయి ఘోరంగా దెబ్బతిన్న వాళ్ళందరూ కూడా నీకు స్టార్ క్యాంపెయిన్లుగా ఉండబోతున్నారనేది నువ్వు గుర్తుపెట్టుకో. ప్రజాధనాన్ని ఏ విధంగా మింగావు, ఏ అధికారం లేకుండా మీ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్లు అడ్డగోలుగా దోపిడీ చేసావని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లు ఎదుర్కొంటా ఉన్నావు. 16 నెలలు జైల్లో ఉండొచ్చావు. నువ్వు అందరి భూములు ఏ విధంగా కొలగొట్టావు, దళితుల భూములు ఏ విధంగా కొలగొట్టావు, ఆకాశమే హద్దుగా ఏ విధంగా నీ అవినీతి సామ్రాజ్యం మరి పెచ్చరిల్లిపోతూ ఉందో, ఏ విధంగా పెరుగుతూ ఉందో మీ పార్టీకి చెందిన నేతలు చెప్పబోతా ఉన్నారు. రేపు వాళ్ళు స్టార్ క్యాంపెయిన్లుగా ఉండబోతా ఉన్నారు నీ సంపాదనకు సంబంధించి. ఇవాళ నువ్వు చివరిసారిగా చేసిన ప్రసంగం ఇవాళ మహిళలను ఉద్దేశించి చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ 5 ఏళ్ల అరాచక పాలనలో ఇవాళ
జగన్ రెడ్డి బాధితులందరూ స్టార్ క్యాంపెయిన్లుగా రాబోతా ఉన్నారు. రోజులు లెక్క పెట్టుకో, ఇంకా దాదాపు 78 రోజులు ఉంది. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 78 రోజులు నువ్వు ఉండేది. ఇప్పుడు దాకా నువ్వు ఏ విధంగా మోసం చేస్తా వచ్చావో ఇక అయిపోయింది. నువ్వు చివరకు వచ్చింది. నిన్ను నమ్ముకున్నటువంటి ఉద్యోగస్తులు అన్ని రకాల అందరూ రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఇంకొద్దిమంది తెలుసుకోవాల్సిన ఉన్నారు. వాళ్ళు కూడా నీ భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎవరైతే నమ్మి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని చెప్పిన అడిగితే నమ్మి ఓట్లేశారో అందరూ కలిసి మూకుమ్మడిగా తరిమి కొట్టడానికి నిన్ను సిద్ధంగా ఉన్నారనేది గుర్తుపెట్టుకో. అందులో సమాజంలో సగభాగం, ఈ రాష్ట్ర జనాభాలో సగభాగం, ఓటర్లో సగభాగం పైన ఉన్నటువంటి మహిళామ తల్లులు, నీ వల్ల నష్టపోయి అడ్డగోలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలు నిన్ను తరిమి కొట్టేవాళ్ళు ప్రధానంగా ముందుంటారనేది గుర్తుపెట్టుకో అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఎట్లా చూసేది? ఇప్పటిదాకా బాలశేవర్ ఒకళ్ళు చూసాం, అదేవిధంగా సంజీవ్ కుమార్ అని కర్నూలు ఎంపీ, ఈయన 3 ఆయన. ఇంకెంతమంది వస్తారో చూడాలి. చాలామంది. మేము ఇంకా గేట్లు పూర్తిగా ఎత్తితే అసలు ఏమైందో తెలియదు. ఇప్పుడు అలా వచ్చేసేటట్టున్నారు. అతని నియంత్రణతో పోకళ్ళు, అప్రజాస్వామిక విధానాలు తట్టుకోలేకపోతా ఉన్నారు. చెప్తున్నారు, వచ్చిన వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటనేది. ఎవరు అసలు అందరూ వస్తారు, ఒకళ్ళని కాదు, రెడీగా ఉన్నారు. ఎంతమంది వస్తారో చెప్పలేము. గేట్లు మేము పూర్తిగా బార్లా తెరిస్తే ఇంకా అసలు పూర్తిగా వచ్చేస్తారు. అసలు ఆ పార్టీ ఏముండదు, ఖాళీ వైసీపీ. అసలు వాళ్ళ ఓటమిని వాళ్ళే ఒప్పుకున్నారు. 68 మందిని ఇప్పటికి ఎత్తేయటం కానీ షిఫ్టింగ్లు కానీ 68 మంది ఎంపీ, 10 మంది ఎంపీలని 58 మంది ఎమ్మెల్యేలు చేశాడు. ఆటోమేటిక్గా ఓటమిని ఒప్పుకొని ఇక చివరి ఆక్రమణలాగా అవాకులు చవాకులు అబద్ధాలు ఏదో ఒకటి మాట్లాడే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. థ్యాంక్ యూ.